1947 ఏప్రిల్ 18 స్వతంత్రానికి కేవలం 4 నెలల ముందు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సంచలనమైన ప్రసంగం చేశారు. భారత రాజ్యాంగ పరిషత్తులో చేరడానికి నిరాకరించే ఏ రాష్ట్రమైనా సరే శత్రు దేశంగా పరిగణించబడుతుంది, వాటి పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆయన హెచ్చరించారు. దీని ఫలితంగా ఆగస్టు 15, 1947 నాటికి సుమారు 560 సంస్థానాలు తమ వేల ఏళ్ల నాటి సామ్రాజ్యాలని భారత ప్రభుత్వానికి అప్పగించాయి. చరిత్రలో మొదటిసారిగా భారత్ ఒకే ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బల ప్రయోగం జరిగిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో విముక్తి కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. సామాన్యులకి ఇది నార్మల్ గా అనిపించినా కానీ అక్కడి వాళ్ళ దృష్టిలో ఇది భారత్ నుండి స్వేచ్ఛ పొందేందుకు చేస్తున్న ఒక విప్లవం. మణిపూర్ పరిస్థితి ఎలా ఉందో చెప్తా వినండి. 2019లో లండన్ లో 2 మణిపూర్ వేర్పాటువాద నాయకులు అంతర్జాతీయ మీడియా ముందు మణిపూర్ స్వతంత్ర దేశం అని ప్రకటించారు. వాళ్ళు తమకంటూ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎంఎన్ బీరన్ ని ప్రధానమంత్రిగాను, నరేగ్మాన్ సమర్జిత్ను విదేశీ వ్యవహారాల మంత్రిగాను ప్రకటించుకుని ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. అస్సాం పరిస్థితి ఎలా ఉంది అంటే, అక్కడ ఉల్ఫా సంస్థ తన సొంత సైనిక ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. వాళ్ళకి సొంత ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖలు, పదవులు కూడా ఉన్నాయి. నాగాలాండ్ పరిస్థితి అయితే అసలు మాటలు చెప్పలేం, అది ఇంకా ఘోరం. 2024 ఆగస్టు 15న భారతదేశం అంతటా 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంటే కేవలం నాగాలాండ్ మాత్రం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంది. వీళ్ళకి సొంత పార్లమెంట్లు, హోం మంత్రిత్వ శాఖలు, ఆర్థిక శాఖ, విదేశీ వ్యవహార శాఖలు కూడా ఉన్నాయి. తుయింగలెంగ్ ముయివా వీరి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ ఇతర దేశాల నాయకులను కూడా కలుస్తుంటారు. మిజోరాం పరిస్థితి ఎలా ఉంది అంటే, కొన్నేళ్ల క్రితం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మిజోరాం గవర్నర్ జెండా ఎగరవేస్తే అక్కడి స్టేడియం అంతా ఖాళీగా ఉంది. ఒక్క పౌరుడు కూడా హాజరు కాలేదు. మిజోరాంలో ఎన్జిఓ కోఆర్డినేషన్ కమిటీ స్వతంత్ర దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బహిష్కరించాలి అని పిలుపునిచ్చింది. దీనివల్ల గవర్నర్ జెండా ఎగరవేసినప్పుడు స్టేడియం అంతా ఖాళీగా దర్శనమిచ్చింది. ఒక్క సామాన్య పౌరుడు కూడా హాజరు కాలేదు. మరోవైపు సోషల్ మీడియాలో మణిపూర్ వేర్పాటువాద గ్రూపులు భారత త్రివర్ణ పతాకాన్ని తగలబెట్టడం, హిందువులు వెళ్లిపోవాలి అనే నినాదాలు చేయడం వంటి కలవరపరిచే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలలో 60కి పైగా ఉగ్రవాద సంస్థలు యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. ఇవి అస్సాం, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాన్ని భారత్ నుండి వేరు చేయాలని పోరాడుతున్నాయి. ఒకవైపు వేర్పాటువాదం ఉన్నా మరోవైపు మణిపూర్లోని మహిళలు అస్సాం రైఫిల్స్ అంటే భారత సైన్యాన్ని కాళ్ళు పట్టుకొని మరి తమను వదిలి వెళ్ళొద్దని, తమకి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. అక్కడి యువత దేశం కోసం చాలా యాక్టివ్ గా పోరాడుతున్నారు. 21 ఏళ్ల వయసున్న యువకులు కూడా ఈ వేర్పాటువాద మిలిటెంట్లకి వ్యతిరేకంగా తుపాకులు పడుతున్నారు. తమ ప్రాంతంలో ఈ ఉగ్రవాదం అంతమయ్యాక తాము భారత సైన్యంలో చేరడమే మా లక్ష్యమని గర్వంగా చెప్తున్నారు. He's only 21. This is his age to be studying. Why are you here holding a gun, sir? To protect our nation, to protect us from the enemies. What is your dream when this crisis is over, when peace returns? What do you want to do when you grow up? Indian Army. Indian Army. ఇప్పుడు ఈ అంతర్గత యుద్ధాల వల్ల ఇంపాల్లోని ప్రజలు తన సొంత దేశంలోనే శరణార్థులుగా బతకాల్సి వస్తుంది. 95% ఇళ్లు కాలిపోయి బూడిదైపోయాయి. One of the capital city of Manipur, they burned all the 95% of the houses have been burned to ashes. It's very difficult to stay there. అసలు నాగాలాండ్ లో ఈ పరిస్థితి ఎప్పటి నుంచి వచ్చింది? 1953 మార్చి 30న నెహ్రూ తన కుమార్తె ఇందిరాగాంధీ మరియు బర్మా ప్రధాని ఊనూతో కలిసి కోహిమాకు వచ్చారు. వేల సంఖ్యలో నాగాలాండ్ ప్రజలు వచ్చారు. కానీ నెహ్రూ ప్రసంగం ప్రారంభించగానే అందరూ ఒక్కసారిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. నెహ్రూ కేవలం కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల ముందు ప్రసంగించాల్సి వచ్చింది. ఇది నాగాలాండ్ ప్రజలు భారత్ పట్ల చూపిస్తున్న నిరసనకి ఒక సంకేతం. భారత్ కి స్వతంత్రం రావడానికి ఒకే ఒక్క రోజు ముందు అంటే 1947 ఆగస్టు 14న నాగాహిల్ డిస్టిక్ నుండి 3 టెలిగ్రామ్స్ వెళ్లాయి. ఐక్యరాజ్య సమితికి, భారత ప్రధానమంత్రి కార్యాలయానికి, ఢిల్లీ మరియు కలకత్తాలోని వార్తా సంస్థలకి. అక్కడ సందేశం ఏంటి అంటే, ఆ సందేశంలో స్పష్టంగా నాగా ప్రజలు స్వతంత్రులుగా ఉంటారని రికార్డ్ చేయండి అని పంపారు. నాగాలాండ్ నాయకులు ఆ లేఖని స్థానిక పోస్ట్ మాస్టర్లకు ఇచ్చారు. అతను వాటిని పై అధికారులకు పంపించాల్సింది పోయి ఆ సందేశాన్ని చదివి ఆశ్చర్యపోయాడు. అక్కడితో ఆ సమాచార వ్యవస్థలో డిస్టర్బెన్స్ ఏర్పడింది.
నాగా వేర్పాటువాదం అసలు ఎలా స్టార్ట్ అయింది? నాగాల ఒక స్వతంత్ర ప్రకటన చేసుకున్నారు. నాగాల కోసం ఒక విభిన్నమైన పోరాటం మొదలైంది. వాళ్ళు మీడియా, ఐక్యరాజ్య సమితి మద్దతుతో కలిసి ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. దానికోసం 9 పాయింట్స్ తో ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చారు. ఈ పరిణామాలకి 2 నెలల ముందే భారత ప్రభుత్వం నాగాలతో చారిత్రక 9 పాయింట్స్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం నాగాలకి న్యాయ, కార్యనిర్వాహక, శాసనపరమైన స్వయం ప్రతిపత్తి కలిగించడానికి భారత్ అంగీకరించింది. ఒప్పందం కుదిరిందని అందరూ భావించారు. కానీ నాగా హిల్స్ నుండి పట్టుబడిన కొన్ని లేఖల ద్వారా అసలు విషయం బయటపడింది. అంగామి జాపు ఫిజే అనే ఒక వ్యక్తికి ఈ 9 పాయింట్స్ ఒప్పందం అస్సలు ఇష్టం లేదు. అతని ఏకైక లక్ష్యం నాగాలాండ్కి పూర్తి స్వాతంత్రం సాధించడం. కానీ నెహ్రూ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. ఆకాశం విరిగిపడినా, దేశం ముక్కలైనా, రక్తం ఏరులై పారినా సరే నేను బతుకున్నంత కాలం నాగాలాండ్ని భారత్ నుండి విడిపోనివ్వను అని స్పష్టంగా చెప్పారు. 1951 మేన భారత స్వాతంత్రం తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్ని బహిష్కరించి నాగాలాండ్లో సొంతంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఇందులో 99.9% మంది భారత్ నుండి విడిపోవాలని ఓట్లు వేసినట్టుగా ప్రకటించారు. 1952లో ఎవరైతే 9 పాయింట్స్ ఒప్పందాన్ని విఫలం చేశారో, ఒప్పందాన్ని ఒప్పుకోలేదో, అదే ఫిజో నాయకత్వంలోని నాగా నేషనల్ కౌన్సిల్ స్వతంత్ర భారతాన్ని ప్రకటించింది. ఇది భారత ప్రభుత్వం నాగాలాండ్ మధ్య ఒక హింసాత్మక పోరాటానికి దారితీసింది. అప్పుడు నాగా ఆర్మీని అంచడానికి మన భారత ప్రభుత్వం కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ చేపట్టి నాగాలాండ్లో AFSPAని అమలు చేసింది. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్. దీంతో ఆ రాష్ట్రం మొత్తం సైనిక నియంత్రణలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 1960లో 16 పాయింట్లతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏళ్ల తరబడి జరిగిన ఘర్షణ తర్వాత 1960లో మరొక ఒప్పందం జరిగింది. దీని ద్వారా అస్సాంలో ఒక భాగంగా ఒక జిల్లాగా ఉన్న నాగాలా జిల్లాని నాగాలాండ్ అనే ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. నాగాల సంస్కృతిని కాపాడడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 371A చేర్చబడింది. దీని ప్రకారం నాగాలాండ్లో నాగా ప్రజలు తప్ప ఇతరులెవ్వరూ భూమిని కొనుగోలు చేసే అవకాశం లేదు. అయినప్పటికీ ఈ రోజుకి కూడా 28 నాగా తిరుగుబాటు బృందాలు స్వయం ప్రతిపత్తిని కాకుండా అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలని కలిపి గ్రేటర్ నాగాలిం అనే సొంత దేశం కోసం పోరాడుతూనే ఉన్నాయి. మణిపూర్ పరిస్థితి చూస్తే ఎంత ఘోరంగా ఉంది అంటే అసలు ఎవరు ఊహించాలని కూడా ఊహించలేరు. భారత ప్రభుత్వం సరైన టైంలో స్పందించకపోతే గనక మన భారతదేశంలో చైనా పాలన వచ్చే అవకాశం కూడా చాలా ఉంది. మణిపూర్లోని మైతీ హిందువుల ఇళ్లలో, దేవాలయాలలో డ్రాగన్ ఆకారంలోని విగ్రహాలు కనిపిస్తున్నాయి. దీనినే షాకంగ్బా అంటారు. వేల ఏళ్ల క్రితం మైతీ రాజులు పరిపాలించిన కాంగ్లీపాక్ అంటే ప్రస్తుతమున్న మణిపూర్, ఆ కాలం నుండి కూడా వాళ్ళు తమను తాము షాకంగ్బా వంశస్థులుగా భావిస్తున్నారు. అందుకే 1947లో భారత్ స్వతంత్రం పొందినప్పుడు చాలా మంది మణిపూరి ప్రజలు మేము హిందుస్థాన్లో కలవడానికి మొగ్గు చూపట్లేదు అన్నారు. మణిపూర్ తనకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఎన్నికలు నిర్వహించుకుంది. ఇందులో 3 ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. అందులో ఒకటి మణిపూర్ స్టేట్ కాంగ్రెస్. ఈ స్టేట్ కాంగ్రెస్ 14 సీట్లు సాధించింది. వీళ్ళు మణిపూర్ని భారత్లో విలీనం చేయాలని బలంగా కోరుకున్నారు. అయితే వీరికి కేవలం 8% జనాభా మాత్రమే మద్దతు ఉంది. రెండవది ప్రజా శాంతి పార్టీ. ఇది 12 సీట్లు సాధించింది. మూడవది స్వతంత్ర అభ్యర్థులు. వీళ్ళు మొత్తం 18 సీట్లు గెలుచుకున్నారు. ఒక్క మణిపూర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన 2 పార్టీలు ప్రజా శాంతి పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు ఈ 2 కలిసి మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనివల్ల మణిపూర్ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. మణిపూర్ చరిత్రలో హిజాం ఇరాబోత్ సింగ్ అత్యంత కీలకమైన వ్యక్తి. భారత ప్రభుత్వం ఆయనని స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించి ఆయన గౌరవార్థం పోస్టల్ స్టాంపులను కూడా విడుదల చేసింది. 1930 నుండి ఆయన మణిపూర్లో రాజరికాన్ని అంతం చేయాలని పోరాడారు. ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న ఆయన మణిపూర్ మహారాజు మేనకోడల్ని వివాహం చేసుకొని రాష్ట్రానికి సర్దార్ అయ్యారు. అయినా సరే ఆయన తన సిద్ధాంతాన్ని వీడలేదు. రాజరికాన్ని తొలగించి ఎన్నికలు జరపాలని రాజును కోరారు. కానీ రాజు అంగీకరించలేదు. 1940లో బ్రిటిష్ వారిని ఎలగొట్టడానికి ఆయన పెద్ద ఎత్తున యుద్ధం చేశారు. దీంతో బ్రిటిష్ వారు ఆయనని మణిపూర్లో అడుగు పెట్టకుండా నిషేధించారు. మణిపూర్ నుండి బహిష్కరణకి గురైన తర్వాత హిజాంగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు ఇతర దేశాల కమ్యూనిస్ట్ నాయకులతో, అంటే చైనాకి చెందిన మావో జెడాంగ్, బర్మాకు చెందిన ఆంగ్ సాన్ వాళ్ళతో సంబంధాలు పెంచుకున్నారు. బర్మాలోని కబావ్ వ్యాలీలో హిజాం సుమారుగా 25,000 మందితో కూడిన ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేశారు.
ఈ సైన్యం మణిపూర్పై దాడి చేసి అక్కడ కమ్యూనిస్టు పాలన స్థాపించడానికి సిద్ధమైంది. 1950 నాటి రహస్య CIA లెటర్స్ ప్రకారం భారత్, చైనా, బర్మా కమ్యూనిస్టు పార్టీల మధ్య ఈ విషయం పైన బలమైన సహకారం ఉండేది. 1948 నాటికి బ్రిటిష్ వారు వెళ్లిపోయారు. మణిపూర్పై జరుగుతున్న ఈ కమ్యూనిస్ట్ కుట్రను భారత ప్రభుత్వం పసిగట్టేసింది. ఇది దేశ భద్రతకి పెద్ద ముప్పుగా భావించి 1949 సెప్టెంబర్లో మణిపూర్ మహారాజు బోధచంద్ర సింగ్ అస్సాంకి పిలిపించి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్ పైన సంతకం చేయించుకుంది మన ప్రభుత్వం. దీనివల్ల మణిపూర్ అధికారికంగా భారత్లో భాగమైపోయింది. We have to guard our village, our family, our land so that we can live in peace. అయితే ఇది బలవంతపు విలీనం అని భావించిన కొందరు మణిపూర్ నాయకులు ఆయుధాలు పట్టి సాయుధ విప్లవానికి తెరలేపారు. ఎన్ విశ్వేశ్వరన్ అనే నాయకుడు చైనా మద్దతుతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని స్థాపించారు. వీరు భారత సైన్యంపై నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నారు. 1980 నాటికి ఈ దాడులు తీవ్రం కావడంతో భారత ప్రభుత్వం మణిపూర్లో AFSPAను అమలు చేసింది. నేటికి అక్కడ 10 తిరుగుబాటు గ్రూపులు అండ్ 55,000 మంది సాయుధ వేర్పాటుదారులు యాక్టివ్గా ఉన్నారు. 1971 బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత భారత చరిత్రలో మరొక భయంకరమైన మలుపు చోటు చేసుకుంది. 1979లో అస్సాంలోని మంగల్దో ఎంపీ హీరాలాల్ పట్వారీ అకస్మాత్తుగా మరణించారు. ఆయన స్థానంలో బై ఎలక్షన్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాను సవరించినప్పుడు అందరూ షాక్ అయ్యే ఒక భయంకరమైన నిజం బయటపడింది. 1977-79 మధ్య అంటే కేవలం 2 సంవత్సరాల్లోనే అస్సాంలోని మంగల్దోయ్ నియోజకవర్గంలో దాదాపుగా 45,000 మంది కొత్త ఓటర్లు చేరారు. మంగల్దోయ్ మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 6 లక్షలు అయితే ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ సంఖ్యలో ఓటర్లు పెరగడం అస్సాం ప్రజల్ని విస్మయానికి గురిచేసింది. విచారణ చేస్తే వీళ్ళంతా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన వలసదారులని ఓటు హక్కు కూడా సంపాదించుకున్నారని తేలింది. ఇది అస్సాం ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగించింది. దీనికి నిరసనగా అల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఇతర సంస్థలతో కలిసి భారీ నిరసనలు చేపట్టింది. అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుండి తొలగించే వారికి ఎన్నికలు జరగనివ్వబోమని వారు తెగేసి చెప్పారు. ఈ ఉద్యమం తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని CRPF ని రంగంలోకి దించింది. ఘర్షణలో సుమారుగా 855 మంది అస్సామీలు ప్రాణాలు కోల్పోయారు. చివరికి 1985లో భారత ప్రభుత్వం AASUతో అంటే అస్సాం అకార్డ్స్తో అస్సాంతో ఒప్పందం కుదుర్చుకుంది. మార్చి 24, 1971 తర్వాత వచ్చిన విదేశీయులందరినీ గుర్తించి వాళ్ళందరినీ వెనుకకు పంపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదే సమయంలో కొందరి విద్యార్థి నాయకులు ఉల్ఫా అనే వేర్పాటువాద సంస్థను స్థాపించారు. భారత ప్రభుత్వం అస్సాంలోని చమురు, టీ వంటి సహజ వనరులను దోచుకుంటూ రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనుకబాటుకు గురిచేస్తుంది అనే ప్రచారాన్ని వీరు ప్రజల్లోకి తీసుకెళ్లారు. భారత ప్రభుత్వం అస్సాంలోని చమురు, టీ వంటి సహజ వనరులను దోచుకుంటూ రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనుకబాటుకు గురి చేస్తుంది అనే ప్రచారాన్ని వీరు ప్రజల్లోకి తీసుకెళ్లారు. భారత మొత్తానికి అవసరమైన చమురులో 15% అస్సాం నుండే వస్తుంది. దీనికి ప్రతిఫలంగా కేంద్రం అస్సాంకి రాయల్టీ చెల్లించాలి. కానీ 2008 నుండి సుమారుగా 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ ఆర్థిక కారణాలను చూపిస్తూ అస్సాంను భారత్ నుంచి విడిపించాలని ఉల్ఫా నేటికి కూడా పోరాడుతుంది. ప్రస్తుతం అస్సాంలో సుమారుగా 17 తిరుగుబాటు గ్రూపులున్నాయి. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర ఇక్కడ కూడా వలసదారుల వల్ల తిరుగుబాటు మొదలైన కూడా ప్రస్తుత పరిస్థితి చాలా అదుపులో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో సొంతంగా వేర్పాటువాద గ్రూపులు లేవు. కానీ నాగాలాండ్ తిరుగుబాటుదారుల ప్రభావం వల్ల అప్పుడప్పుడు హింసలు చోటు చేసుకుంటున్నాయి. త్రిపురలో బెంగాలీ వలసదారుల వల్ల స్థానిక తెగలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం 20 అసెంబ్లీ సీట్లను రిజర్వ్ చేయడం మరియు పలు ఒప్పందాల వల్ల ఇక్కడ శాంతి నెలకొంది. సెప్టెంబర్ 2024లో మిగిలిన 2 గ్రూపులు కూడా లొంగిపోవడంతో త్రిపుర ఇప్పుడు ఉగ్రవాద రహిత రాష్ట్రంగా ఉంది. ఎంత లేదన్నా ఈ రోజుకి కూడా అస్సాంలో 40% వేర్పాటువాదులు, మణిపూర్లో 60%, నాగాలాండ్లో 50%, అరుణాచల్ ప్రదేశ్లో 10% ప్రాంతాల్లో వేర్పాటువాద ప్రభావం ఇప్పుడు కూడా ఉంది. ఇక్కడ 2 విభిన్న వాదనలున్నాయి. వేర్పాటువాదులు ఏమంటున్నారంటే మేము మా ప్రజల హక్కుల కోసం, మైనారిటీల రక్షణ కోసం మా రక్తం చిందిస్తున్నామని అంటున్నారు. So firstly, our aim is to safeguard the right of the minorities of the millenniums. భారత ప్రభుత్వం ఏమంటుందంటే వీళ్ళు ప్రజల కోసం పోరాడేవారు కాదు, శాంతిని విచ్ఛిన్నం చేసే ఉగ్రవాదులు. మా ప్రభుత్వం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుంది అని మోడీ గారు స్పష్టం చేశారు. आतंकवाद हो या अशांति फैलाने वाले माओवादी, हमारी सरकार 0 टॉलरेंस की नीति पर चलती है. కానీ వాస్తవం ఏంటంటే
ఈ పోరాటాల వల్ల సామాన్య ప్రజలు బలైపోతున్నారు. వేర్పాటువాదులు స్థానిక వ్యాపారుల నుండి, ట్రక్కుల నుండి ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూలుకు పాల్పడుతున్నారు. 60 people have been killed in an attack by separatist rebels in India's northeastern Assam state. Police have blamed the killings on the National Democratic Front of Bodoland, who want an independent homeland. నాగాలాండ్, మణిపూర్ ప్రాంతాల్లో ఏదైనా బిజినెస్ చేయాలంటే ఈ గ్రూప్లకి లక్షల రూపాయల్లో హఫ్తా ఇయ్యాల్సి వస్తుంది. ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తున్నా కూడా ఆ ఫలాలు సామాన్యుడికి అందడం లేదు. బాధాకరం ఏంటంటే ఉగ్రవాదం ఒకవైపు, అభివృద్ధిలేమి మరోవైపు ఈ ప్రాంతాన్ని పీల్చి చేస్తున్నాయి. మా ఈశాన్య ప్రాంతం కూడా హిందుస్థాన్ లో భాగమే అని గర్వంగా చెప్పుకునే రోజు రావాలి అంటే కేవలం ఆయుధాలతో అంచువేయడం సరిపోదు. మన మనసుల్లో ఉన్న వివక్షను కూడా తొలగించాలి. ఈశాన్య రాష్ట్రాలపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. నా కష్టానికి మీ చేయుత. దేశానికి సంబంధించిన ఇలాంటి మరెన్నో బాధ్యతాయుతమైన వీడియోలు పెట్టగానే మీ గడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.